సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా వారి చేతగానితనం వల్ల తెలంగాణకు అణా పైసా రాలేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్కు గానీ రైతాంగానికి గానీ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు. బడ్జెట్లో రైతు రుణమాఫీ అంశం ఊసేలేదని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో తెలంగాణకు అన్నా పైస ఇవ్వకుండా విస్మరించినందుకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హోదాలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మా నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయించి పలుమార్లు బీహార్ కు, పలుమార్లు పక్కనున్నటువంటి మిత్రపక్షమైనటువంటి మరో రాష్ట్రానికి, ఢిల్లీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాలకే ఎక్కువ నిధులు వెచ్చించి తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారును నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి రోజు ట్యాంక్ బండ్ దగ్గర నిరసన వ్యక్తం చేసి ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ సిగ్గుపడాలి బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు అని చెప్పి అంటూ, తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చింది, 2 కేంద్ర మంత్రులున్నా వారి చేత కాని తనం వల్ల 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, బీజేపీ 2 మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా తెలంగాణకు ఈ నిధులు కావాలని అడిగిన పాపాన పోని సందర్భంలో తెలంగాణకు అన్నా పైసా రాలేదన్నమాట సందర్భం చెప్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులు బేసిజాలకు పోకుండా ఓ సభలో మా గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలు సమన్వయం చేయమంటే మన దగ్గర బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చర్చ లేదు, కానీ పక్కన